హాయ్. ఈ ట్యుటోరియల్‌లో మనం అరేస్ కవర్ చేద్దాం. అరేస్ వచ్చేసి అరేస్ అంటే ఆర్డర్డ్ ఇంటీజర్ ఇండెక్స్డ్ లిస్ట్ అన్నమాట. సో అది ఫిక్స్డ్ లెంత్ ఉండాలన్నమాట. అరే అన్నది ఫిక్స్డ్ లెంత్ ఉండాలి. అయితే ఇది వచ్చేసి ఒక అరే. ఇది వచ్చేసి ఒక ఫిక్స్డ్ లెంత్ ఉంది. 3 లెంత్ అనుకుందాం. అయితే ఇందులో ఇంటీజర్ ఇండెక్స్డ్ అంటే ఇది జీరో నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. జీరో ఇది వచ్చేసి ఇది సపోజ్ ఏ ఈక్వల్ టు ఇది అనుకుంటే ఏ ఈక్వల్ టు 2 to 1 అనుకుంటే ఏ ఆఫ్ జీరో అంటే ఫస్ట్ వాల్యూ, ఏ ఆఫ్ 2 అంటే సెకండ్ వాల్యూ, 1 అంటే సెకండ్ వాల్యూ, ఏ ఆఫ్ 2 అంటే థర్డ్ వాల్యూ. అంటే ఇంటీజర్ తోటి ఇండెక్స్డ్ అయినాయి అనమాట. సో ఇవి ఆర్డర్లో ఉన్నాయి. ఇంటీజర్ తోటి రెఫరెన్స్ అయ్యి ఆర్డర్డ్ ఉన్నాయి. సో అందుకే ఆర్డర్డ్ ఇంటీజర్డ్ ఇండెక్స్డ్ వాల్యూస్ అంటారు. అయితే ఇందులో ఆల్వేస్ మెన్షన్ లెంత్ అనమాట. అరేస్ కి ఫిక్స్డ్ లెంత్ అన్నది పక్కా మెన్షన్ చేయాలి. స్లైసెస్ కి మాత్రం మెన్షన్ చేయక్కర్లేదు. స్లైసెస్ నెక్స్ట్ కవర్ చేద్దాం. సో అరేస్ ని మనం క్రియేట్ చేయాలనుకుంటే వేరియబుల్ అరే అరే అన్నది ఉంటుంది. దాని తర్వాత లెంత్ మెన్షన్ చేస్తాం. సో 3 అనుకుంటే లెంత్, దీని లోపల ఉండే వాల్యూస్ని మెన్షన్ చేస్తాం. ఇంతే, ఇంత మెన్షన్ చేసి దాని తర్వాత మనం ఏం చేస్తాం, ఈ అరేని మనం అసైన్ చేస్తాం, డిక్లేర్ చేస్తాం అనమాట. వాల్యూస్ డిక్లేర్ చేయడానికి మనం ఈ 3లో మనం ఏ వాల్యూస్ పెట్టినామో ఈ కర్లీ బ్రేసెస్ తోటిని మనం మెన్షన్ చేస్తాం. 1 2 3. సో అట్లా మెన్షన్ చేస్తాం. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేయడానికి ఎఫ్ఎంటి ప్రింట్ ఎల్ఎన్ అని కొడితే అరే ప్రింట్ చేస్తే ఇప్పుడు మనం రన్ చేస్తే మనకు 1 2 3 వాల్యూస్ వచ్చేసినాయి. అదే ఇట్లా కాకుండా మనం ఇట్లా కూడా జీరోత్ వాల్యూ 1 అనుకున్నామంటే డిఫాల్ట్ వాల్యూస్ అన్ని జీరో ఉంటాయి అన్నమాట. సో డిఫాల్ట్ మిగతా వాల్యూస్ అన్ని జీరో అంటే జీరోత్ ఇండెక్స్లో నేను ఫస్ట్ 1 పెట్టిన. అయితే ఇప్పుడు ఇది ఒక వే ఆఫ్ అసైనింగ్ అరేస్. ఇంకొక వే వచ్చేసి మనం ఇక్కడనే డైరెక్ట్ వాల్యూస్ ఇచ్చేయచ్చు. సో షార్ట్ హ్యాండ్ వచ్చేసి అరే ఈక్వల్ టు ఈడ షార్ట్ హ్యాండ్లో 1 2 3 ఇట్లా ఇచ్చేసిన అయిపోతుంది. షార్ట్ హ్యాండ్లో కోలన్ యూజ్ చేయాలి. సో ఇప్పుడు ఇట్లా కూడా మనం చేయొచ్చు. అంతే. సో మనం ఆ రేస్ని 2 వేస్లో డిక్లేర్ చేయొచ్చు. ఒకటేమో షార్ట్ హ్యాండ్, ఇది షార్ట్ హ్యాండ్. ఇంకో నార్మల్ వచ్చేసి వేరియబుల్ డిక్లేర్ చేసి దాని తర్వాత వేరియబుల్ యారే డిక్లేర్ చేసి యారే 1 డిక్లేర్ చేసి మళ్ళీ ఆ వేరియబుల్కి ఈక్వల్ టు అనేసి ఈ వాల్యూస్ పంపించవచ్చు. సో ఈ వాల్యూస్ పంపించవచ్చు. ఇక్కడ వాల్యూస్ పంపక్కర్లేదు, జస్ట్ డిఫైన్ చేస్తాం. ఈడ డిఫైన్ చేసినాం, ఈడ పంపినాం, ఈడ కాల్ చేసినాం. సో కాల్ చేస్తే మనకు వస్తుంది. అంతే, షార్ట్ హ్యాండ్ యూజ్ చేసినాం. ఇంకా ఇది వచ్చేసి డిక్లేర్ అండ్ డిఫైన్. ఇంకా ఇంతే. సో మనం దీని లెంత్ కనుక్కోవాలనుకుంటే లెంత్ ఆఫ్ యారే అంటే లెంత్ వస్తుంది. సో లెంత్ వచ్చేసి 3. సో స్పెసిఫిక్ వాల్యూ కావాలనుకుంటే యారేస్ 1 ఆఫ్ సెకండ్ ఇండెక్స్ అంటే లాస్ట్ వాల్యూ. సో లాస్ట్ వాల్యూ కావాలనుకుంటే మనం లాస్ట్ వాల్యూ కూడా రిటర్న్ చేయొచ్చు. సో లాస్ట్ వాల్యూ వచ్చేసి 3. అంతే. అరేస్ గురించి ఈ మాత్రం చాలు. నెక్స్ట్ స్లైసెస్ చూద్దాం.